ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో బద్వేల్ నియోజకవర్గం సమన్వయకర్త బసవి రమేష్ మాట్లాడుతూ, బద్వేల్ నియోజకవర్గ ప్రజల ఓట్లు వేసి గెలిపించిన వ్యక్తి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సుధా అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నా అసెంబ్లీకి వెళ్లి బద్వేల్ ప్రజల తరపున ఏమి కావాలో అడిగి బడ్జెట్ కేటాయించుకోకుండా గెలిచి కడపలో ఉన్న తన సొంత హాస్పిటల్లో కూర్చొని రోజు లక్షల డబ్బులు సంపాదించుకుంటూ గెలిపించిన ప్రజలను పట్టించుకోకుండా బద్వేల్ ప్రజలను రోడ్డు మీద వదిలేసి తన స్వార్థం తను చూసుకుంటూ అసెంబ్లీకి వెళ్లి బద్వేల్ నియోజకవర్గం ప్రజలకు ఏం కావాలో అడగకుండా ఉంటుంది. ఎమ్మెల్యే సుధా, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ప్రజలను శాసన మండలి సమావేశాలు జరుగుతుంటే ప్రజల పక్షాన మీకు చిత్తశుద్ధి లేనప్పుడు రాజీనామా చేయాలని బద్వేల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోపవరం మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మనోహర్ రెడ్డి, వెంకట సుబ్బయ్య, తరుణ్, అనిల్ కుమార్ మరియు జన సైనికులు పాల్గొన్నారు. మా నియోజకవర్గంలో ఎంతమంది సోషల్ మీడియాలో మా అధ్యక్షుల వారి గురించి ఎందుకు పెట్టడం మాకు తెలుసు. ఎవరిని వదిలిపెట్టాం, అందరి మీద కంప్లైంట్ చేస్తాం. ఖచ్చితంగా చేసిన పాపానికి అనుభవించాలి. మీరు అనుభవించి తీరుతారు కూడా. నేను ఖచ్చితంగా ఎవరిని సోషల్ మీడియాకి తప్పుగా ఎవరు పెడుతున్నారు, మీరు ఎందుకు రాశారు? ఇష్టం వచ్చినట్టు చేతిలో ఫోన్ ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్లో ఫోన్ వినియోగించుకుంటా ఇష్టం వచ్చినట్టు మంచి చెడ లేకోకుండా తల్లి, కొడుకు, పిల్ల ప్రతి ఒక్కరిని రోడ్డు మీద లాగిన మూర్ఖులు మీరు మళ్ళీ ఈరోజు సిక్కుల జరవసం లేకోకుండా మేము మంచి చేసినాం, అయినా మనం అరెస్ట్ చేసినామని మాట్లాడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బద్వేల్ నియోజకవర్గంలో ఎవడెవడికి ఏ రకంగా రాశారు అన్ని మాకు కూడా దగ్గర ఉన్నాయి. వాళ్ళని వదిలిపెట్టే కొసలేదు. ప్రతి ఒక్కరి మీద కేసులు పెడతాం, తగిన శిక్ష మీకు చేపిస్తామని చెప్పి నియోజకవర్గంగా తెలియజేస్తున్నాం. చూడండి, 5 సంవత్సరాలు 5 నెలల అధికారం వచ్చింది. మేము ఎన్ని చేస్తున్నాం ఒకసారి చూడండి ప్రజలారా. పంచాయతీ శాఖను 13,226 గ్రామాలకు గాను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆగస్టులో గ్రామ సభలు పెట్టి ఎమ్మడే మళ్ళా ఖచ్చితంగా 2 నెలల టైం తీసుకొని వాళ్ళందరికీ మీ సమస్యలు మీరే ఎంచుకున్న తర్వాత ఇమీడియట్లీ వాళ్ళ గ్రామాలకు వాళ్ళు డబ్బులు వేసి మీ గ్రామాలను సస్యశ్యామలం చూసుకోవాలని చెప్తే గ్రామాల్లో ప్రజలు ఎంతో ఆనందంతో, ఎంతో సంతోషంతో మాకు ఈరోజు స్వాతంత్రం వచ్చింది, ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది, ఇది మాకు కావాల్సిందని ఆనందంతో పవన్ కళ్యాణ్ గారు ఏ గ్రామానికి పోయినా ఫలాభిషేకం చేస్తున్నారు. ఆ విధంగా తయారయ్యారు. ఇది కానీ 2019 నుంచి 2024 వరకు ఏ రోజైనా సరే, ఏ పంచాయతీ అయినా సరే ₹1 డబ్బులు చూసారా మీరు? నాకు ఇదే క్వశ్చన్ నేను వేస్తున్నా. 2019 నుంచి 2024 వరకు ఏ పంచాయతీలైనా ₹10 డబ్బులు ఉన్నాయా? పోనీ అట్లీస్ట్ ఫ్లాగ్ హాస్టింగ్ అని డబ్బులు ఇచ్చారా? దేనికి? వీళ్ళు చిత్తశుద్ధుల గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకు పిలవగానే వచ్చినందుకు మీకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మా నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉన్నదంటే, ఎవడు ఎమ్మెల్యే పట్టించుకునే నాదుడు ఎవరు, అసెంబ్లీకి పోయే సిచ్యువేషన్ కూడా లేని పరిస్థితిలో మా నియోజకవర్గం ప్రజలు గెలిపించుకొని ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు. ఎమ్మెల్యే అయిన రోజు వెళ్ళి అసెంబ్లీకి సంతకం పెట్టి వచ్చిన మన నియోజకవర్గం ఎమ్మెల్యే సుధారాణి గారు ఈరోజు అసెంబ్లీ పక్కన కూడా, ఈ రోజు వరకు అసెంబ్లీ పక్కన కూడా చూడకుండా ఆమె హాస్పిటల్లో పని చేసుకుంటున్నదంటే ఏం మాట్లాడాలి? ప్రజలు ఎన్డీఏ కూటమిని కాదని కూడా ఏదో చేస్తారో, ఏదో చెందుతారో, మా నియోజకవర్గానికి మేలు చేస్తారని చెప్పి ఆమెను గెలిపించిన పాపానికి ఈరోజు అసెంబ్లీ కూడా పోకోకుండా ఆమె హాస్పిటల్లో సూదులు వేసుకుంటా కూర్చున్నది. ఏం మాట్లాడాలి ఈరోజు చెప్పండి? బద్వేల్ నియోజకవర్గం తరఫున అసెంబ్లీలో మాట్లాడడానికి ప్రజలు ఎంతో ఆశతో మీకు ఓట్లు వేస్తే ఈరోజు మీరు అసెంబ్లీకి పోకుండా బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే మన నియోజకవర్గానికి ఏం కావాలా, నియోజకవర్గానికి ఏం చేయాలా, ఈ ఆలోచన లేకుండా గెలిచి పోయి మీరు మీ హాస్పిటల్లో పనిచేసుకుంటున్నారంటే మీకు అసలు తెలివి ఉందా అని నేను జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా. చెప్పండి, మీరు ఆ మాత్రం దానికి పోటీ చేయడం ఎందుకు? మీరు
గెలవడం దేనికి? పోయి మీ హాస్పిటల్ మీ పనులు చేసుకోవడం ఎందుకు? ప్రజల నియోజకవర్గంలో ఉన్న 2 లక్షల పైచిలకు ప్రజలను ఇంచుమించు 3 లక్షలు టచ్ చేస్తున్న ప్రజలను ఎవరు పట్టించుకుంటారో? మమ్మల్ని కాదనే కదా మీకు అధికారం ఇచ్చింది నియోజకవర్గం ప్రజలు. మీరు అసెంబ్లీకి పోరా? ప్రజల తరపున మాట్లాడరా? ప్రజలు నియోజకవర్గానికి ఏం కావాలని అడగరా? అలాంటప్పుడు ఎందుకు మీకు ఆ బాధ్యత? రాజీనామా చేసేయచ్చు కదా. ప్రజలు చూసుకునే వ్యక్తినే నియమించుకుంటారు కదా ప్రజలు. ఏదో చేశారు, ఏదో చెందారని చెప్పి 2019 నుంచి 2022-21 వరకు మీ వారు చనిపోవడం వల్ల 2021 నుంచి మళ్ళీ మిమ్మల్ని ప్రజలు నియమించుకున్నారు. అప్పుడు మీరు కాల్చింది ఏమీ లేదు. 2024 నుంచి మీకు ఎలక్షన్లో గెలిపించిన పాపానికి ఒక్కరోజు కూడా మీరు అసెంబ్లీకి పోరా? బడ్జెట్ సమావేశాల్లో వెళ్ళి మా నియోజకవర్గానికి ఇంత కావాలా, మేము మా నియోజకవర్గం డెవలప్ చేసుకుంటాం